అక్కడికెక్కడికో పల్లెటూరికి పంపించి వ్రతాలు నోములు నోచి వాళ్ళిద్దరినీ కలిపేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? సప్త సముద్రాల అవతల వాళ్ళని దాచినా సరే నేను విడిగుట్టి తీరుతాను. ఏంటైరేంద్రి, ఏం చేస్తున్నావు? బట్టలన్నీ సర్దుతున్నావేంటి? ఓ, ఇంకా అభిని రాహుల్ని విడదీయలేనని డిసైడ్ అయిపోయి నువ్వే ఇల్లు వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా? వదినా, నేనసలే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వింకా నన్ను డిస్టర్బ్ చేయమాకు. నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళిద్దరినీ కలవనిస్తానా? అందుకే నేను కూడా వాళ్ళిద్దరికీ తెలియకుండా ఆ ఊరు వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ దాంపత్య వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ నోము జరగకుండా అగ్గిపుల్లలు గీసి వేస్తూ ఉంటాను. మరి అత్తయ్య గారికి ఏం చెప్తా? మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, కొన్ని రోజులు ఊరు వెళ్ళొస్తానని అబద్ధం చెప్పి వెళ్తాను. ఎవ్వరికీ తెలియకుండా ఆ విలేజ్లో నేను ఉంటాను. నీకసలు బుర్ర పని చేయట్లేదు ఐరేంద్రి. ఎందుకలా అంటున్నావు వదినా? ఆ ఊరు మంగమ్మది. మంగమ్మ గారి గురించి నీకు తెలుసు కదా. ఆవిడికి తెలియకుండా ఆ ఊళ్ళో గాలి కూడా తిరగదు. అలాంటిది నువ్వు ఆ ఊరు వెళ్ళి ఆవిడికి కనబడకుండా వాళ్ళ ఇంట్లో చేరి వ్రతం చెడగొడతాను అంటున్నావంటే నీ బుర్ర పనిచేయడం మానేసిందనే కదా అర్థం. మరేం చేయమంటావు? వాళ్ళలా వ్రతాలు నోములు చేసి అన్యోన్యంగా కలిసిమెలిసి కాపురం చేస్తుంటే చూసి సంతోషపడమంటావా? అబ్బా, చెప్పేది పూర్తిగా విను. పగతో పంతాలతో సాధించలేనిది కొన్నిసార్లు ప్రేమతో సాధించొచ్చు. నా మాట విను. దొంగతనంగా ఎవరికీ తెలియకుండా ఆ ఊరికి వెళ్ళి నువ్వు చెడయ్యే కంటే అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుని నువ్వు వెళ్తే బెటర్. నీకేమైనా పిచ్చా? పెద్దమ్మ నన్నెందుకు పంపిస్తుంది? వాళ్ళకి సహాయంగా ఉంటాను, దగ్గరుండి వ్రతం బాగా జరిగేలా చేస్తాను అని చెప్పు. తనని నమ్మించడం నీకు అలవాటే కదా. అక్కడికెళ్ళాక నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఎస్, ఈ ఐడియా బాగుంది. ఏ నాళ్ళకు ఒక మంచి ఐడియా ఇచ్చావు. నువ్వు సూపర్ వదినా. నువ్వు చెప్పినట్టే చేస్తాను.